దేవాని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటారు. అయినా సరే ఆ పోలీసులు దేవ ఎలా అంటూ ఉంటాడు, రేయ్ మనకి పోలీస్ స్టేషన్లో ఇవేమీ కొత్త కాదురా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, అడుగు పెట్టి వస్తానులే అని చెప్పి అంటాడు. అది వినగానే పోలీస్ ఇలా అంటూ ఉంటాడు, రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు నువ్వు చేసింది ఏంటో నీకు తెలుసా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో తెలుసా, నువ్వు మెడలో తాలిగట్టిన అమ్మాయి ఎవరో నీకు తెలిస్తే గుండె ఆగి చేస్తావని చెప్పి అంటాడు. అది వినగానే దేవ అయితే ఎవరు అని అంటే, నువ్వు జడ్జి గారు అమ్మాయి మెడలో తాళి కట్టావురా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక దేవాన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతూ కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మిథున వాళ్ళ నాన్న వచ్చి దేవ దగ్గరకు చాలా కోపంగా వెళ్తూ రివాల్వర్ని గురిపెడుతూ, రే నిన్ను చంపేస్తాను రా, ఏంట్రా నా కూతురు మెడలోనే తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి రివాల్వర్ని దేవాకి గురిపెడతాడు. దాంతో దేవ అయితే ఏం భయపడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర మిథునకి మొత్తం ముత్తైదువులందరూ కూడా వచ్చి మిథునని ఒక ముత్తైదువులాగా రెడీ చేస్తారు. ఇక రెడీ చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తన చేతులకు గాజులు తొడిగి తనకైతే పువ్వులను పెట్టి అందరూ కూడా ముత్తైదువులాగా రెడీ చేస్తారు. ఇక అందరూ కూడా మిథునని అలా రెడీ చేశాక మిథున అయితే ఒక మంచి ముత్తైదువులాగా ఉంటుంది. ఇక మిథున తన తాలిబొట్టును తెంచేయడానికి ముందైతే పూలను తీసేస్తారు. ఆ తర్వాత బొట్టు చెరిపేసి తన గాజులను కూడా పగలగొట్టేసి తన మెడలో తాళిని తీయడానికి సిద్ధమవుతారు. ఇక మీద నీకు ఆ రౌడీ వెధవకి ఎటువంటి సంబంధం లేదు, నువ్వు మామూలు ఆడపిల్లవే, నీ మెడలో తాళి కట్టినందుకు వాడు ఏదైనా సరే శిక్షను అనుభవిస్తాడు. నువ్వు ఇలా ముత్తైదువు నుండి మళ్ళీ విధవలా తయారయ్యావు, మళ్ళీ నీకు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మెడలో తాళి తెంచడానికైతే ఒక ఆమె ఆ మెడలో తాళిని పట్టుకుంటుంది. పట్టుకోగానే తాళిని తెంచకుండా మిథున అయితే అడ్డుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మిథున వాళ్ళ అమ్మ కూడా చూసి షాక్ అయ్యి, ఏంటమ్మా ఏం చేస్తున్నావంటే, ఆగమ్మా ఒక్క నిమిషం, ఈ తాళి తెంచడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక మిథున దేవ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.